ఇంకొకటి నిన్న మొన్న తులసి గబార్డ్ గారు వాళ్ళ యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆవిడ ఆల్ అలాంగ్ దీస్ డేస్ 3 వారాలు ఏం మాట్లాడలే. షీ వాస్ కెప్ట్ క్వైట్. ఆవిడకి అసలు యుద్ధం అంటేనే ఇష్టం లేదు. బేసిక్గా ఆ అంశం మీద రిఫర్ అయ్యి ఆమె అక్కడి నుంచి డెమోక్రట్స్ నుంచి ఇటువైపు మళ్ళారు. ఆవిడ మాట్లాడుతూ పాకిస్తాన్ని ఏ రోజైనా ఏ క్షణమైనా అమెరికా మీద దాడి చేసే అవకాశం ఉంది, అంటే ఈ మిసైల్ ఫెసిలిటీస్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేసుకుంటూ వస్తుంది. 5th నేషన్ విచ్ మే అటాక్ యుఎస్ ఇన్ ద డేస్ టు కమ్ అనే పద్ధతిలో ఆమె మాట్లాడారు. నిజంగా పాకిస్తాన్కి అంత ప్రావెస్నెస్ ఉందండి. ఎందుకంటే నెల తిరగంగానే ఆ భిక్షాపాత్ర పట్టుకుని వెళ్తారు వాళ్ళు అక్కడికి. ట్రంప్ ఏదన్నా విసిరితే అవి తీసుకుని మళ్ళీ పాకిస్తాన్ వస్తారు. వాళ్ళకి అంత కెపాసిటీ అండ్ అలాంటి ఆలోచన విధానం, అంత తీక్ష్ణత ఉందా, వాళ్ళకి దక్షత ఉందా? అంటే రెండు విషయాలు అండి. తులసి గబార్డ్ గారు ఒకటి, జోసెఫ్ కెంట్ ఒక ఆయన చాలా క్లోజ్. జోసెఫ్ కెంట్ మొన్న 2 రోజులు అయింది, ఆయన రిజైన్ చేశాడు. ఇది ఆబ్జెక్టివ్ కౌంటర్ టెర్రరిజం చీఫ్. ఇరాన్ వాజ్ నెవర్ ఎ థ్రెట్ టు యుఎస్ అనేసి క్లియర్ గా అనేసి ఆయన రిజైన్ చేశాడు. సో మెల్లమెల్లగా ఏమవుతుందంటే యుద్ధం అయ్యేటప్పుడు ఎండ్ స్టార్ట్ ఫ్రేయింగ్ అండి. యుద్ధం ఎలాంగేట్ అవుతున్న కొద్ది ఎండ్ స్టార్ట్ ఫ్రేయింగ్ ఇలా ఉన్న వాళ్ళు, వాళ్ళ వాయిస్ వినబడిన వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలో ఉండి ఇంకా అవసరం లేదు, నా వాల్యూ లేదనేసి వాళ్ళు దే స్టార్ట్ స్టెపింగ్ బ్యాక్. సో ఇలా ఇంకా ఎక్కువ తరుణాలు వస్తాయి మీకు. దట్ ఈస్ నెంబర్ 1 మీరు చూడాల్సిందే. అండ్ సెకండ్లీ ఏంటంటే తులసి గబార్డ్ అనేది కరెక్టే. ఇట్స్ ఎ క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్. ఎందుకంటే పాకిస్తాన్ ఇస్ అ రోగ్ స్టేట్ అండి. పాకిస్తాన్ ఇస్ అ టెర్రర్ స్టేట్. వాళ్ళ దగ్గర డెమోక్రసీ కానీ గవర్నెన్స్ కానీ ఏమీ లేదు. ఆసిమ్ మునీర్ లాంటి వాడు హీఈస్ హోల్డింగ్ ది సింగ్. వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో హాస్పిటల్ మీద, రికవరేషన్ సెంటర్ మీద 400 మంది వెళ్ళి చంపాడు. అది వాళ్ళ వీరత్వం, వాళ్ళ శూరత్వం అది. సో అండ్ ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది అంటున్నారు. అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ విల్ ఇన్వెస్టిగేట్ అంటున్నారు. క్లియర్లీ దర్ ఇస్ క్లియర్ ప్రూఫ్ దట్ వాళ్ళు ఏవి తెలియని అన్నం ఎరగని మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న 400 మంది చంపారు. దట్ డిఫైన్స్ పాకిస్తాన్ అండి. సో అలాంటిది కంట్రోల్ లెస్, గవర్నెన్స్ లెస్ రోగ్ స్టేట్ దగ్గర మీరు న్యూక్లియర్ డప్ పెట్టారు మీరు. ఇప్పుడు క్లియర్గా వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే, యూ కెన్ కాల్ దమ్ రిపోర్ట్స్, ఎప్పుడు కన్ఫర్మ్ చేయరు కానీ న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే క్లియర్గా యుఎస్ఏ డంప్ కూడా సెంట్రల్ ఏషియాలో కంట్రోల్ కోసము, వెస్టర్న్ ఏషియాలో, ఈస్టర్న్ ఏషియాలో కంట్రోల్ కోసము యుఎస్ఏ కూడా వాళ్ళ న్యూక్లియర్ వార్ హెడ్స్ చేసి వాళ్ళ కిరాణా హిల్స్ లో పెట్టారని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైతే ఇండియా మన వాళ్ళు కొట్టారో బ్రహ్మోస్ మిసైల్ తోటి, అందుకే సీజ్ ఫైర్ కోసం యూఎస్ఏ ఇంటర్వ్యూన్ అయింది. పాకిస్తాన్ వెళ్ళి ఫోన్ చేసి అడుక్కోండి ఇండియాని, వాళ్ళని ఆపమని చెప్పండి అనేసి యుఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అంటున్నారు. ఎందుకంటే యుఎస్ఏస్ న్యూక్లియర్ డంప్. సో ఆ యుఎస్ఏ న్యూక్లియర్ డంప్ అల్టిమేట్లీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ రాడికలిస్ట్ ఇస్లామిస్ట్ అండి. ఐఎస్ఏ ఇస్ ఫుల్ ఆఫ్ రాడికల్ ఇస్లామిస్ట్. అండ్ ఐఎస్ఏ వాళ్ళు ఈ ప్రో టెర్రర్ ఫోర్సెస్ ని, టెర్రరిస్ట్ ఫోర్సెస్ ని కంట్రోల్ చేస్తారు. సో ఎప్పుడు కంట్రోల్ పోతుంది పాకిస్తాన్, ఎప్పుడు ఆ న్యూక్లియర్ ఆర్సెనల్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్తుంది, న్యూక్లియర్ బటన్ ఎవరి దగ్గర ఉంది పాకిస్తాన్ లో అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. సో దాని వల్ల ఆవిడ అనడం అనేది చాలా సహజం. అండ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ అండ్ ప్రెసెంట్ డేంజర్ అండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రేపు పొద్దున్న ఒక హాఫీజ్ సయీద్ లాంటి వాడు, మౌలానా మసూద్ అజర్ లాంటి చేతిలో, తలదిక్కోటి చేతిలోకి వెళ్ళింది అనుకోండి, వాడు ఫస్ట్ థింగ్ హీ విల్ ఫైర్ 1 న్యూక్లియర్ మిసైల్ ఇన్ ఇండియా అండ్ 1 న్యూక్లియర్ మిసైల్ ఇన్ ఇజ్రాయల్ అండి. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అది మనం ఎప్పుడు గాడై ఉండాలి. సో ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరి చేతిలో కంట్రోల్ ఉందనేది యూ నీడ్ క్లియర్ కంట్రోల్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్. అండ్ ఒక 2 అంచులు ముందరే ఉండాలి, కానీ ఒక్క అంగుళం కూడా వెనక్కి పడ్డామంటే మాత్రం పాకిస్తాన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ స్టేట్. ద మోర్ పాకిస్తాన్ డిసింటిగ్రేట్స్, ద మోర్ డేంజరస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఇండియా అండి. సో వీ హావ్ యుఎస్ఏ కన్నా ఫస్ట్ ఇండియా జాగ్రత్తగా ఉండాలి దానికోసం. మనం అందుకే పాకిస్తాన్ డిసింటిగ్రేట్ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు అర్జెంట్ గా మనం. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ మనకి ఎటువంటి దానిలోనూ సమతూగలేదు. బట్ ఏంటంటే పాకిస్తాన్ మీద ఒక కన్ను వేసి ఉంచడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటైర్ పాకిస్తాన్స్ వెస్టర్న్ ఈస్టర్న్ బోర్డర్ ఈ షేర్డ్ విత్ ఇండియా. అండ్ పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అంటే అన్నిటికన్నా ముందర లాస్ అయ్యేది ఫ్యూ ఆఫ్ ఆర్ మోస్ట్ ప్రాస్పరస్ స్టేట్స్. రాజస్థాన్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, the most agriculturally prosperous state in India, Gujarat one of the most prosperous state in India. ఈ స్టేట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి మనకి. సో వీ కాంట్ టేక్ దట్ రిస్క్. పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అంటే అనేవాళ్ళు, గొప్పగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు, కానీ అర్థం లేకుండా మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీస్ అంటారు ఏముంది వెళ్ళి పాకిస్తాన్ ఫినిష్ చేయొచ్చు కదా అంటే. ఫినిష్ చేసిన తర్వాత ఎవడు వెళ్తాడు అక్కడ పాకిస్తాన్ గవర్న్ చేయడానికి? మీ తాతలు ముత్తాతలు వెళ్తారా? ఎవరైతే పాకిస్తాన్ క్రియేట్ చేశారో వాళ్ళు వెళ్తారా పాకిస్తాన్ గవర్న్ చేయడానికి? వెళ్ళి ఉన్నట్టు 2 రోజులు అక్కడ తెలుస్తుంది. అక్కడ జరిగే మిస్ గవర్నెన్స్ అంతా, అక్కడ జరిగే అరాచకం అంతా ఇండియాలో స్ప్రెడ్ అవుతుంది. అదొకటి అప్పుడెప్పుడు ఆన్సరబుల్. సో
it is onus is on India also to control Pakistan, not to destroy Pakistan. And నన్ను అడిగితే destruction of Pakistan is against India's interest. మనం ఎప్పుడు పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకోకూడదు, ఎందుకంటే దాని తర్వాత జరిగే కొలాటరల్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా కంట్రోల్ చేయలేదు, ప్రపంచం అంతా కంట్రోల్ చేయలేదు. పాకిస్తాన్ ఇస్ ద నెంబర్ 1 టెర్రర్ స్టేట్ ఇన్ ద వరల్డ్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, టెర్రర్ బాసెస్ని, వాళ్ళని రూట్స్ తోటి పెకలించేది తీసి పడేసి దాని తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ స్టేట్ లో పాకిస్తాన్ ని డిస్ట్రాయ్ చేయడం కానీ పిఓకేని టేక్ ఓవర్ చేయడం కానీ ఈజ్ నాట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అండి. చాలా ఈజీ మనం అండము ఇక్కడ ఇంకొక అంశం. తులసి గబాడ్ గారు సరే యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ వాళ్ళకి ఎవరెవరి నుంచి ముప్పు పొంచి ఉందనేది ప్రతి వార్షికం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ అర్జెంటుగా 5వ దేశం కాక నార్త్ కొరియా తర్వాత వాళ్ళే ఉన్నారు, పాకిస్తాన్ ఉంది అని గుర్తించినప్పుడు మరి ఆవిడ యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాలి కదా వాళ్ళ ప్రెసిడెంట్కి, నువ్వు వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేయకు, నువ్వు నీ అల్లుడు నీ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ కలిసి వ్యాపారాలు చేయమాకండి రేర్ ఎర్త్ మినరల్స్ తోటి, వాళ్ళని ఇక్కడికి పిలిచి భోజనాలు అవి పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపమాకని చెప్పాలి కదా. ఆవిడ ఎందుకు చెప్పట్లేదు? ఆవిడ చెప్పట్లేదు అని అనుకోలేమండి. ఆయన వింటున్నాడు అనేది క్వశ్చన్. అసలు ఆయనకి మనం అది చిన్నప్పుడు మనం ఈ శృతి శతకాలు వినేవాళ్ళం కదా, కనకపు సింహాసనమున అని. బట్ దానికన్నా ముందర నేను చెప్పను కానీ, బట్ ఏంటంటే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అండ్ క్వైట్ ఫ్రాంక్లీ ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్ బై హిస్ బిహేవియర్. ఫస్ట్ టర్మ్ లో ఆయన ఎలా ఉన్నాడు, సెకండ్ టర్మ్ లో ఎలా బిహేవ్ చేశాడు అనేది దాని మీద ఐఎమ్ ఆల్సో క్వైట్ సర్ప్రైజ్. ఆయన బిజినెస్ మ్యాన్, బిజినెస్ వైజ్ ఆలోచిస్తాడని అనుకున్నాను కానీ సమ్హౌ సంథింగ్ ఆయన బ్రెయిన్ లో ఏదో ఫ్లిప్ అయింది, మొత్తం మీద స్విచ్ ఏదో ఫ్లిప్ అయింది, పిచ్చోడ్లో బిహేవ్ చేస్తున్నాడు ఆయన సెకండ్ టర్మ్ లో. సో ఏమో ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం కానీ, లేకపోతే నేను వచ్చి 8 యుద్ధాలు ఆపాను అనడం కానీ, ఎక్కడి నుంచి దెబ్బ తగలడం మొదలెట్టిందంటే నేను వచ్చానంటే 10 రోజుల్లో ఈ రష్యా వార్ని ఆపేస్తాను అన్నాడు. పుటిన్ పిలిచి నీ డెసిషన్ కాదురా అది, నువ్వు పక్కన నుంచో, నేను ఆపాలన్నప్పుడు నేను ఆపుతాను చెప్పి మరి పంపించాడు పుటిన్. దాంతో ఆయన ఈగో చాలా పెద్దగా దెబ్బతింది అని అనిపిస్తుంది క్లియర్ గా. జీ జిన్పింగ్ కూడా ఆయనతో మాట్లాడనంటే ఏమైంది, వీళ్ళు షాంఘై కోఆపరేషన్ ఆపరేషన్ లో ఆర్గనైజేషన్ లో వెళ్ళి మోడీ పుటిన్ ఇంకా జీ జిన్పింగ్ చాలా క్లోజ్ గా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న ఫోటోగ్రాఫ్స్ పంపించారు ట్రంప్ కి. దీస్ ఆర్ ఆల్ మెసేజెస్. నువ్వు అనుకుంటున్నంత పెద్దవాడివి కాదు, నువ్వు నీ పొజిషన్ లో నువ్వు ఉండు, మేము మా డెసిషన్ మా కంట్రీకి బెస్ట్ ఇంట్రెస్ట్ ఏదో మేము డిసైడ్ చేసుకుంటాం, క్లియర్ మెసేజ్ ఇచ్చారు. దాంతో ఆయన ఈగో దెబ్బతింది చాలా క్లియర్ గా. సో ఇలాంటి నీజర్క్ యాక్షన్స్ అన్ని ఆయన చేస్తున్నాడు. సో తులసి గబాడ్ చెప్పట్లేదు అని మనం అనుకోలేము. ఆవిడ వి డోంట్ నో, ఆవిడ చెప్తున్నారో లేదో తెలియదు, ఈయన వింటున్నాడో లేదో తెలియదు. మొత్తానికి ఏంటంటే రాంగ్ డెసిషన్స్ అయితే అవుతున్నాయి. ఇటు వచ్చి ఏంటంటే ఆయన హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్ జనరలీ ఏమవుతుందంటే బిజినెస్ కూడా వాళ్ళు ఎట్లా రన్ చేస్తారంటే దే రన్ త్రూ అ ట్రస్టెడ్ సర్కిల్. ఒక కోటరీ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్లీక్ అంటారు. ఆ కోటరీతో రన్ చేస్తారు. ఈ కోటరీలో ఎంత ఇంటెలిజెంట్ వాళ్ళని, ఎంత ఫోర్సెట్ ఉన్న వాళ్ళని, ఎంత స్పైన్ ఉన్న వాళ్ళని పెట్టుకున్నారనే దాన్ని బట్టి వాళ్ళ సక్సెస్ డిఫైన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో నాకు కనిపించేది ఏంటంటే ఈ కోటరీలో అందరూ ట్రంప్ తానా అంటే వీళ్ళందరూ తందానా అనే వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ ట్రంప్ కి కరెక్ట్ అడ్వైస్, ట్రంప్ కి ఇది తప్పు, ఇలా కాదు, మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వేరున్నాయని చెప్పేవాళ్ళు కనిపించట్లేదు అని నాకు అనిపిస్తుందండి. సో దాంతో ఏంటంటే ఇది ఆవిడ చెప్పట్లేదని మనం అనుకోలేము, ఆవిడ చెప్పట్లేదని నేను అనుకోలేను, మనం అనుకోలేము, మనకు అది